కోచ్పల్లిలో ఒకప్పుడు మూవీ తెలుగు రివ్యూ. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాతో ఒకపక్క నిర్మాతగా, మరోపక్క నటిగా పరిచయమైంది అమెరికాలో కార్డియాలజిస్ట్గా ప్రాక్టీస్ చేసే ప్రవీణ పరుచూరి. ఆ తర్వాత ఆమె ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించింది. ఇక ఇప్పుడు ఆమె ఒకపక్క దర్శకత్వం వహిస్తూ, మరోపక్క నటిస్తూ, ఇంకోపక్క నిర్మాతగా వ్యవహరించిన కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక రకమైన ఆసక్తి సినిమా మీద ఏర్పడింది. దీంతో సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురుచూశారు. దానికి తగ్గట్టుగానే రానా దీన్ని సమర్పిస్తూ ఉండడంతో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటంటే, రామకృష్ణ ఇంటర్ వరకు చదువుకున్న కుర్రాడు. కొత్తపల్లిలో అందరికీ వడ్డీలకు అప్పులు ఇచ్చే అప్పన్న దగ్గర సహాయకుడిగా పనిచేస్తుంటాడు. ప్రత్యేకంగా రికార్డింగ్ డాన్స్ స్టూడియో కూడా ఉంటుంది. ఊరి పెద్ద అయిన రెడ్డి మనవరాలు సావిత్రి అంటే రామకృష్ణకు ఇష్టం. తన ప్రేమకి సాయం చేయాలని, తామిద్దరినీ కలపాలని సావిత్రి స్నేహితురాలైన అందంని కోరతాడు. ఆ విషయం గురించే ఊళ్ళోని గడ్డివాము దగ్గర కలిసి మాట్లాడుతుండగా కథ అడ్డం తిరుగుతుంది. రామకృష్ణకి, అందంకి మధ్య సంబంధం ఉందని, ఇద్దరికీ పెళ్లి చేయాలని పంచాయతీ తీర్మానం చేస్తుంది. ఈ క్రమంలో ఆ పెళ్లి నుంచి తప్పించి అప్పన్న రామకృష్ణకు సాయం చేస్తాడు. ఆ వెంటనే అప్పన్న అనూహ్య పరిస్థితుల్లో మరణిస్తాడు. ఆ తర్వాత అప్పన్న బైక్ పోలీస్ స్టేషన్ నుంచి మాయమే, యాక్సిడెంట్ అయిన చోటికి వచ్చి చేరుతుంది. దీంతో ఊరంతా అప్పన్న దయ్యం అయ్యాడనుకుంటారు. మరుసటి రోజే తాను దెయ్యం కాదు, దేవుడినయ్యానంటూ పూనకం వచ్చి ఆ ఊరి టిఫిన్ సెంటర్ నడిపే నాగమణి చెప్పడంతో అందరూ అప్పన్నను అప్పన్న స్వామిగా కొలుస్తూ ఉంటారు. అయితే నిజంగానే అప్పన్న దేవుడా దయ్యమా? అప్పన్న స్వామి గుడిని కూల్చేందుకు రెడ్డి చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి? చివరికి రామకృష్ణ రెడ్డిగారి మనవరాలిని పెళ్లి చేసుకున్నాడా లేక వారి ఇంట్లో పనిచేసే అందాన్ని పెళ్లి చేసుకున్నాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఈ మధ్యకాలంలో కేర్ ఆఫ్ కంచరపాలెం, బలగం లాంటి సినిమాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఒక రకంగా ఇది కూడా అదే తరహాలో విలేజ్ డ్రామాగా రాసుకున్నారు. సరైన వసతులు లేక ఇబ్బందులు పడే ఒక గ్రామం అనుకోకుండా ఎదురైన ఒక పరిణామంతో అప్పటివరకు ఇబ్బందులు పడిన ఒక వ్యక్తి కారణంగానే సెటిల్ అవుతున్న క్రమాన్ని చూపించిన తీరు ఆసక్తికరంగా ఉంది. మనుషులు అవసరాన్ని బట్టి ఒకలా, అవసరం తీరాక ఒకలా ప్రవర్తిస్తారని మనందరికీ తెలుసు కాని, ఇక్కడ డైరెక్టర్ టచ్ చేసిన పాయింట్ ఆసక్తికరంగా ఉంది. నిజానికి ఆమె తీసుకున్న పాయింట్ చాలా మంచిది. చెప్పాలనుకున్న విషయం కూడా మంచిదే కాని, దాన్ని కన్విన్సింగ్గా చెప్పే విషయంలో ఆమె పూర్తిస్థాయిలో తడబడింది. ఒక రకంగా చెప్పాలంటే, మంచి జరుగుతుందన్నప్పుడు గుడ్డి నమ్మకం కూడా మంచిదే అనే పాయింట్ ఆమె చెప్పాలనుకున్నారు. అదే సమయంలో బాబాల మీద, స్వాముల మీద వేసిన ఒక సెటైర్ లాగా కూడా ఈ సినిమా అనిపిస్తుంది. నిజానికి అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు అనే ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. అలాగే మనిషి బతికున్నప్పుడు అతన్ని ఎంత నీచంగా చూసినా, పోయిన వారందరూ మంచోర్లే అని భావించే మన భారత సమాజంలో, అలా ఒక పీడించే వ్యక్తి చనిపోయాక అతన్నే దేవుడిగా కొలిచే తీరు కాస్త కన్విన్సింగ్గా రాసుకోకపోయినా, ఒకవేళ నిజంగానే బయట కూడా ఇలాంటి జరిగే పరిస్థితులు ఉన్నాయని ఆలోచింపజేసేలా రాసుకున్నారు ప్రవీణ. అయితే ఇది ఒక సినిమాలా కాకుండా, ఏదో ఒక ఊరిలో సీసీ కెమెరాలు పెట్టి షూట్ చేశారేమో అనే ఫీలింగ్ తీసుకొచ్చింది. ఒక రకంగా డాక్యుమెంటరీ ఫీల్ కూడా కలిగించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఊరి ప్రజల పరిచయంతో సాగపోయినా, అప్పన్న చావు తర్వాత సినిమాలో అసలు కథ మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఒక పక్క సస్పెన్స్తో, మరోపక్క థ్రిల్లింగ్ అంశాలతో కథ నడిపించారు. తాను క్రియేట్ చేసిన దేవుడి గుడి తనకు ఇబ్బందికరంగా మారిన క్రమంలో రామకృష్ణ పడే వేదన, ఆ గుడిని తీసివేయడానికి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇదంతా రామకృష్ణ చేసిన పని అని తెలిసిన తర్వాత సినిమా ఆసక్తికరమనిపిస్తుంది.
అయితే పేపర్ మీద రాసుకోవడానికి బాగున్న ఈ కథను పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీసుకురావడంలో దర్శకురాలు తడబడింది. కేర్ ఆఫ్ కంచరపాలెం నిర్మాత నుంచి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా సినిమా మీద అంచనాలు ఉంటాయి. అంచనాలే ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అంచనాలు పెట్టుకోకుండా థియేటర్కి వస్తే ఈ రూరల్ డ్రామా కొంతవరకు మెప్పించవచ్చు, కాని అంచనాలతో వచ్చిన వాళ్లు మాత్రం నిరాశపడతారు. అలా అని తీసి పారేయదగ్గ సినిమా మాత్రం కాదు. మొత్తం మీద కొత్తపల్లిలో ఒకప్పుడు అనేది గ్రామీణ నాటకం. ఇది కొంతవరకు వినోదాన్ని అందిస్తుంది. రవీంద్ర విజయ్ మరియు మనోజ్ చంద్రల నటన గమనార్హం, కాని అస్పష్టమైన సందేశం. రెండవ భాగంలో బలహీనమైన అమలు, అనవసరమైన సన్నివేశాలు మరియు అభివృద్ధి చెందని పాత్రల కారణంగా చిత్రం తగ్గపోతుంది. మీరు ఇంకా దీన్ని చూడటానికి ఆసక్తి కలిగి ఉంటే మీ అంచనాలను అదుపులో ఉంచుకోండి. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 2.75 రేటింగ్ ఇచ్చారు.